నేను అడుగుతున్న హోమ్ మినిస్టర్ని, నేను అడుగుతున్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని, నేను అడుగుతున్న చీఫ్ మినిస్టర్ని, మీ రాష్ట్రంలో మీకు 164 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టింది ఈ విధమైన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరచడానికా అండి? ఈ విధంగా పోలీసుల్ని వన్ హ్యాండ్ తోటి మీరు ఏం చేసినా పర్లేదని అనటానికా అండి? ఈశ్వర్ గారు, నేను ఎంత బాధతో మాట్లాడాల్సి వస్తుంది అంటే, ఈరోజు సాయి కృష్ణ చనిపోవడానికి ఆ తల్లి గర్భానికి ప్రతి ఒక్కళ్ళం సమాధానం చెప్పి చేరాలి, ఇంక్లూడింగ్ యూ అండ్ మీ. ఎస్, బికాస్ వీఆర్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్ సొసైటీ. ఈరోజు ఆ తల్లి అడుగుతుంది, నా గర్భశోకాన్ని ఎవరు మిగులుస్తారు, నా కష్టాన్ని ఎవరు తీరుస్తారు, నాకు ఈరోజు నా కొడుకు యొక్క బూడిదైనా నాకు ఇవ్వమని. కానీ మన ఎవరు సమాధానం చెప్పే స్థితిలో లేదు. కానీ సార్ ఒక విషయం ఏంటంటే, చెప్పిన తర్వాత ఒక పోలీస్ స్టేషన్లో ఒక్క నిమిషం ఈశ్వర్ గారు, ఇది ఒక్క నిమిషం నన్ను చెప్పలేదు, ఒకే ఒక్క నిమిషం చెప్పండి. దీనికి బాధ్యులు ఎవరో తెలుసా ఈశ్వర్ గారు? ఎవరు? ఈయనకి బాధ్యులు మొట్టమొదటి ముద్దాయి చంద్రబాబు నాయుడు గారు, రెండో ముద్దాయి వారి సుపుత్రులు, మూడో ముద్దాయి పవన్ కళ్యాణ్ గారు, నాలుగో ముద్దాయి అనిత గారు, ఐదో ముద్దాయి డీజీపీ గారు. ఎందుకో చెప్పనా? అసలైన వదిలి ఎవరిని అక్యూజ్డ్ గా చేస్తున్నారు? ఆరోపణ ఎదుర్కొంటున్నటువంటి ముగ్గురు, ఒక ఎస్సీ, ఒక కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో జరిగినటువంటిది, ఒక ఎస్సీ, ఒక బీసీ. నేను చెప్తున్నాను ఈశ్వర్ గారు, లెట్ మీ కంప్లీట్. ఒక ఎస్సీ, ఒక బీసీ, ఒక మైనారిటీ వ్యక్తి రెండో మూడో కేసులు ఉన్నాయి అని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి అరికాళ్ల మీద తెనాలిలో కూర్చోబెట్టి కాళ్ళు బూట్ కాలుతోటి తొక్కి అరికాళ్ల మీద లాఠీలు విరిగేటట్టు కొట్టి అరికాలు కదిపితే మళ్ళీ 50 కొడతామని చెప్పిన రోజునే ఆ సిఐని కనుక వాళ్ళు సస్పెండ్ చేసినట్టయితే ఈరోజు పోలీసులు ఇంత దురాఘాతానికి రారు. అవునయ్యా, కులం ఏముంది? కులం ఉందా? క్రైమ్కి కులం ఉందా? అందుకని కొట్టాడు మా సిఐ, తప్పే ఉంది. ఒక అమ్మాయిని ఎవరినైనా ఇబ్బంది పెడితే చంపేశారు సిఐ, తప్పే ఉంది. మరి తునిలో జరిగిన సుబ్బారావు సంఘటన ఏంటి? మరి తిరుపతిలో జరిగినటువంటి సంఘటన ఏంటి? ఒక ఆరోపణ ఎదుర్కోగానే చచ్చిపోయాడు, సూసైడ్ చేసుకున్నాడు, చంపేస్తున్నారు పోలీసులు అని పోలీసులకి కొమ్ము కాస్తుంటే, పోలీస్ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుంది అంటే మా పోలీసుల పనితీరు సూపర్గా ఉంది అని హోమ్ మినిస్టరు, చీఫ్ మినిస్టరు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కితాబిస్తుంటే, ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో పవన్ కళ్యాణ్ యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇస్తాను, ఈ రాష్ట్రంలో మోకాళ్ళ చెప్పులు ఎరక్కొడతాను, అరచేతిలో గీతలు మార్చేస్తానని చెబుతుంటే పోలీసులకి ఏం సందేశం ఇచ్చినట్టు మీరు? పోలీసులు ఈరోజు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఇలా కొట్టి చంపి శవాలను తగలబెట్టరా? దీనికి బాధ్యతలు చేయాల్సింది ప్రభుత్వాన్ని కదా? పోలీసులు తప్పు చేస్తే తప్పు చేశారు మీరు సస్పెండ్ చేయాల్సిన అధికారం ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి, మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేయండి, మేము చూసుకుంటాం, మేము మీ వెనక మేము ఉన్నాము, లా అండ్ ఆర్డర్ మీరు కంట్రోల్ చేయండి అంటే, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయటం అంటే చంపేయటమా? లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయటం అంటే సూసైడ్ చేసుకున్నారని వాళ్ళని టేక్ ఆఫ్ చేయటమా వాళ్ళ లైఫ్ని? దిస్ ఈజ్ వై ఈ వ్యవస్థలో మొట్టమొదటి ముద్దాయి ఈ ప్రభుత్వ పాలకులు. సిఐని సస్పెండ్ చేశామని అంటున్నారు కదా. నిన్న చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ అయ్యారు, సిఐని సస్పెండ్ చేయమని ఆదేశాలు ఇచ్చారు. మరి చట్టాన్ని చేతిలోకి తీసుకున్న తెనాలి పోలీసుల మీద ఎందుకు మీరు ప్రయోగించలేదు? చట్టాన్ని చేతిలోకి తీసుకొని సుబ్బారావుని తునిలో చంపేసినటువంటి వ్యక్తి సిఐ మీద మీరు ఎందుకు ప్రయోగించలేదు? చట్టాన్ని చేతిలో తీసుకొని తిరుపతిలో ఒక పాపని చెరిచాడన్న వ్యక్తిని చంపేసిన రోజున నేను అలాంటి బ్రూటల్ ఇన్సిడెంట్ని తీవ్రంగా ఖండిస్తున్నా. అలాంటి వ్యక్తులకు బతికే అర్హత కూడా లేదు. కానీ చట్టం ప్రకారం చేయాలి ఏదైనా. ఈవెన్ జడా శ్రావణ్ కుమార్ని ఎవడైనా వచ్చి పిస్టల్తో కాల్ చేసినా చట్టం ప్రకారం వాడికి శిక్ష పడాలి. ఈ దేశ న్యాయస్థానాలు, ఈ దేశంలో వ్యవస్థ ఈవెన్ కసబ్ లాంటి వ్యక్తిని కూడా 10 సంవత్సరాల పాటు శిక్ష వేసేదానికి నిరూపణ చేసి అప్పుడు మరణ శిక్ష వేశారు. నేనేమంటానంటే, ఎస్ ఐ హ్యావ్ ఎ కన్సర్న్. ఆడపిల్లల పట్ల, చిన్నపిల్లల పట్ల కన్సర్న్ ఉంది, వృద్ధుల పట్ల కన్సర్న్ ఉంది. ఎవరైనా ఒక క్రూరంగా ఒక పని చేసినప్పుడు, ఒకడు గంజాయి తాగి ఒక తప్పు చేసినప్పుడు 15 రోజుల్లోపు ఉరిశిక్ష వేసేయండి. అలాంటి చట్టాలను మార్చండి. జడ్జిలు ఉన్నారు, న్యాయస్థానాలు ఉన్నాయి, వ్యవస్థలోని. ఇంక నేనెందుకండి న్యాయవాదిగా? నేనెందుకు జడ్జిగా? జడ్జిలు ఎందుకు? కోర్టులు ఎందుకు? మూసేసేయండి. మీ మీడియానే ట్రయల్ చేయండి ఈశ్వర్ గారు. మీ మీడియా ట్రయల్ చేసి శిక్ష వేసేయండి. మీ మీడియా ట్రయల్ చేసి శిక్షలు వేసి పోలీసులు అమలుపరచమని చెప్పండి. కోర్టులన్నీ, న్యాయస్థానాలు, న్యాయవాదులు నాకు న్యాయ వ్యవస్థ పైన పూర్తి నమ్మకం ఉంది. సీరియస్ అవుతారా? మీడియా ట్రయల్స్ కొన్ని చోట్ల జరుగుతున్నాయి అన్నట్టు